అత్తయ్య గారు, మావయ్య గారు రికమెండ్ చేసిన అమ్మాయికి ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చి తీరాల్సిందేనా? నువ్వు కూడా రికమెండేషన్ లెటర్ చదివావు కదా. ఆవిడికి ఉద్యోగం ఇవ్వకపోతే కంపెనీ సీఈఓగా యాక్షన్ తీసుకుంటారట. కంపెనీలో ప్రాపర్టీస్ అన్నీ ఆయన పేరు మీద ఉండేసరికి చచ్చినట్టు ఆయన మాట వినాల్సిన పరిస్థితి వచ్చింది. వదినా, 25 ఏళ్లుగా కంటికి కనబడిన మామయ్య గారు ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయికి ఉద్యోగం రికమెండ్ చేశారంటే ఆ అమ్మాయి ఎవరి ఉంటుంది? నాకు మాత్రం ఏం తెలుసు వదినా? ఆ అమ్మాయిని చూస్తే తప్ప ఎవరన్నది నాకు కూడా తెలియదు కదా. మావయ్య గారు ఇంత స్ట్రాంగ్గా ఒక అమ్మాయిని రికమెండ్ చేశారంటే అసలు ఆ అమ్మాయి ఎవరు? హీరో కోసం ఎదురు చూసే బౌన్సర్ లాగా అమ్మ వాళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారా? సుహాసిని అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఉద్యోగం ఇవ్వమని అడిగిందంట. దాంతో అమ్మ కాదనలేక ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తానని మాటిచ్చిందంట. అందరూ ఆ అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ అమ్మాయి కదరా మీ వాళ్ళందరి కోసం ఎదురు చూడాలి. ఇదేంటి రివర్స్లో మీ వాళ్ళే ఆ అమ్మాయి గురించి ఎదురు చూస్తున్నారు కదా? అదే నాకు అర్థం కాలేదు. ఆ వస్తున్న అమ్మాయిలో అంత ప్రత్యేకత ఏంటో. ఆ వచ్చే అమ్మాయి ఎవరో గాని బొత్తిగా క్రమశిక్షణ లేనట్టుంది. అందుకే 9 దాటుతున్నా ఇంకా ఆఫీస్కి రాలేదు. అత్తయ్య గారు, ఒకసారి అటు చూడండి. అత్తయ్య, మావయ్య గారు రికమెండ్ చేసింది మన ఎదురింటి మైథిలీనా? ఉండొచ్చు. ఆ మైథిలిని రికమెండ్ చేసినట్టున్నారు. లేదంటే ఇది మన ఆఫీస్కి ఎందుకు వస్తుంది? వీళ్ళందరూ ఏంటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు ఇక్కడ నిలబడ్డారు? కొంపదీసి నా గురించి ఎదురు చూస్తున్నారా ఏంటి? సర్లే, ఏదైతే ముందు లోపలికి వెళ్దాం. ఏ మైథిలి, మా మావయ్య గారు రికమెండ్ చేసి పంపించింది నిన్నేనా? అవునండి, తాతయ్య గారి నా జాబ్ రికమెండ్ చేశారు. సిగ్గులేదు నీకు? నీకంత టాలెంట్ ఉంటే ఇలా ఎవరో రికమెండ్ చేస్తే వచ్చే ఉద్యోగాన్ని తెచ్చుకోవాల్సిన కర్మ ఉండేది కాదు. టాలెంట్ లేదు కనుకే పెద్ద ఆయనకి 4 మాయ మాటలు చెప్పి ఉద్యోగం కొట్టేసుంటుంది. నిన్ను నా కంపెనీలో ఎంప్లాయీగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. అవును, నీ మొహం చూడాలంటేనే మాకు చిరాకు. అలాంటిది నిన్ను మా ఎంప్లాయీగా ఎలా అంగీకరిస్తావు అనుకుంటున్నావు? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. వచ్చిన దారినే వెళ్ళొచ్చు. పో ఇక్కడి నుంచి. తాతయ్యని మిమ్మల్ని కలపడానికి ఇక్కడి నుంచి అవకాశం మొదలు పెట్టాలి. ఎలా అయినా మీరు మాట్లాడితే తాతయ్య గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగేనండి, ఇప్పుడే తాతయ్య గారికి ఫోన్ చేస్తాను. ఇవే మాటలు ఆయనతో చెప్పండి. లేదంటే ఉద్యోగం చేయకుండా వెనక్కి వచ్చినందుకు నన్ను తిడతారు. సుహాసిని, దాన్ని ఆపవే. ఏయ్,
ఏంటిది? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచా, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకే ఉందండి. తాతయ్య గారు వెళ్ళమన్నారు, వచ్చాను. మీరేమో వద్దంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆయనతో చెప్పాలి కదా. ఏం చెప్పనక్కర్లేదు. మా కంపెనీలో ఎంతో మంది పనికి మాలిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చాం. ఆఫ్టర్ ఆల్ నీకివ్వలేనా? థ్యాంక్స్ అండి. తాతయ్య గారికి ఇదే మాట చెప్పమంటారా? ఏంటి మాటొస్తే తాతయ్య తాతయ్య అని బెదిరిస్తున్నావు? చేస్తే చేసుకోవే. సుహాసిని, నోరుమై. శుభప్రద, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆయన చెప్పిన పోస్ట్ ఇచ్చి తగలబెట్టండి. నేను తీసుకెళ్తానమ్మా. నువ్వు రా మైథిలి. థ్యాంక్ యూ జానకమ్మ గారు. థ్యాంక్ యూ అండి. కర్మ, ఎవరిని చూస్తే మనకి అసహ్యం పుడుతుందో వాళ్ళని తెచ్చి మన మీద కూర్చోబెట్టారేంటి? ఏం చేస్తాం అత్తయ్య గారు? మావయ్య గారి మాట కాదనలేం కదా. భరించక తప్పదు. ఇంక భరించడం నా వల్ల కాదు. వెళ్దాం పదండి. హాయ్ ఆంటీ. ఏంటి అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు? అత్తయ్య గారు, మీరు వెళ్తూ ఉండండి. నేను త్రిషతో కొంచెం మాట్లాడొస్తాను. సరే, పదండి. త్రిష, నీ ఉత్తమ్ని ఎవరైతే తన్నుకొని వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో ఆ మైథిలీనే ఈ రోజు ఆఫీస్లో ఎంప్లాయీగా అడుగుపెట్టింది. వాట్? మైథిలికి మన ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చారా? ఎవరిచ్చారు? మేమే. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? మీరు మైథిలికి ఉద్యోగం ఇవ్వడం ఏంటి? అవన్నీ వివరంగా తర్వాత చెప్తాను. ఇక నుంచి రోజు నువ్వు కూడా ఆఫీస్కి రావాలి. ఉత్తమ్ని అంటి పెట్టుకుని ఉండాలి. ఆ మైథిలి ఉత్తమ్కి దగ్గరవ్వకుండా కాపాడుకోవాలి. అలాగే ఆంటీ, ఆ పని నాకు అప్పగించండి. మైథిలి సంగతి నేను చూసుకుంటాను. ఓకే, టేక్ కేర్. గుడ్ లక్. ఓకే ఆంటీ. నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నాను. చాలా సంబరపడిపోయాను. థ్యాంక్స్ ఆంటీ. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటది? మా ఉత్తమ్కి తాతయ్య బతికే ఉన్నాడని కానీ ఇదే ఊళ్ళో ఉన్నాడని కానీ వాడికి తెలీదు. కాబట్టి నీకు ఉద్యోగం ఎవరిచ్చారని అడిగితే సుహాస్ని ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ రికమెండ్ చేసిందని చెప్పు. దయచేసి తాతయ్య రికమెండ్ చేశాడని మాత్రం చెప్పకు. గతం వాడికి తెలిస్తే వాడు తట్టుకోలేడు. సరే, మీరు చెప్పారు కదా, పొరపాటును కూడా చెప్పను. సరే. వావ్, వాట్ అ సర్ప్రైజ్. మైథిలి, నువ్వేంటి మా ఆఫీస్లో ఏంటి? రే, ఇది కళ నిజమా? నాన్నా, వదిన ఫ్రెండ్ రికమెండ్ చేసింది ఎవరినో కాదు, ఈ మైథిలీనే. వాట్? అమ్మ వాళ్ళ ఫ్రెండ్ మైథిలిని రికమెండ్ చేస్తే అమ్మ యాక్సెప్ట్ చేసిందా? మన కంపెనీలో ఉద్యోగానికి ఒప్పుకుందా? అవునండి. రికమెండ్ చేసిన వాళ్ళు కొంచెం గట్టి పార్టీలేండి. అందుకే మీ అమ్మ వాళ్ళు కాదనిలేక నాకు ఉద్యోగం ఇచ్చారు. ఓ మై గాడ్, నువ్వు మా ఆఫీస్కి రావడమే సర్ప్రైజ్ అంటే నీకు మా అమ్మ వాళ్ళు ఉద్యోగం ఇవ్వడం ఇంకో సర్ప్రైజ్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి.
ఈ అమ్మాయి పోస్ట్ ఏంటో, ఈ అమ్మాయి చేయాల్సిన పనేంటో నువ్వే చెప్పు. నాకు పనుంది, నేను వెళ్తాను. బాయ్. అలాగేమ్మా. బాయ్. అలాగే ఆంటీ. మైథిలి గారు, మీ క్యాబిన్ చూపిస్తాను, రండి. ఆఫీస్లో అడుగుపెట్టి నా వుడ్పీని వల్లో వేసుకొని ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడదాం అనుకుంటున్నావా? నేనుండగా నీ ఆటలు సాగనివ్వని. హాయ్ అండి. ఏంటి బామ్మర్ది, ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వస్తానన్నావు, ఇంత లేట్గా వచ్చావేంటి? అంటే ఆటోలు దొరకలేదు సార్. అవును, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు, ఎందుకు సార్? నీకు ఓ కొత్త బండి గిఫ్ట్గా ఇద్దామని. ఏంటండి, నాకు బండి గిఫ్ట్గా ఇస్తారా? నీకు కాకపోతే ఎవరికిస్తాను బామ్మర్ది? నా బామ్మర్ది పెద్ద బుల్లెట్ మీద దడమని ఊరంతా తిరగాల, అది చూసి మీ అమ్మ మీ అక్క సంబరపడిపోవాలా. అందుకే 1,50,000 ఖర్చైనా సరే నీకు పెద్ద బండి గిఫ్ట్గా ఇద్దామని డిసైడింగ్ అయిపోయాను నేను. సార్, మీరు చెబుతున్నది నిజమో అబద్ధమో అర్థం కావటం లేదు. అసలు ఇది కలో నిజమో అర్థం కావట్లేదు సార్. నేను బుల్లెట్ బండి నడుపుతానా సార్? కలలో ఏం కర్మ. ఇదిగో ఈ తాళాలు తీసుకో, ఆ బండి తీసుకుని ఊరంతా 10 రౌండ్లు కొట్టి పండగ చేసుకో. అదేంటి సార్, బండి తాళం అన్నారు, ఇక్కడ 4 తాళాలు ఉన్నాయి. ఓ అదా, నాకు 4-5 బళ్ళున్నాయి కదా, వాటిలో దేనిది ఏ తాళం నాకు తెలియదయ్యా. ఓ, ఈ 4 తాళాలతో ట్రై చేయి, ఏ తాళానికి వస్తే అదే ఆ బండి తాళం. అర్థమైంది సార్, నేను ట్రై చేస్తాను సార్, నేను ట్రై చేస్తాను. ఎరా, ఎదురింట్లో సీసీ కెమెరాలు ఉన్నాయిగా? ఉన్నాయన్నా, అందుకే కదా బండి ఎక్కడ పెట్టింది. పైగా నువ్వేమన్నా తక్కువ ప్లాన్ చేసావా? వాడిని దొంగ నిరూపించడానికి 4 తలలు ఇచ్చావు కదా. మరి సెల్ ఫోన్ దొంగతనం కేసులో, బుల్లెట్ దొంగతనం కేసులో వాడిని అరెస్ట్ చేయించి జైలుకి పంపాలి కదా. ఆ వంకతో మైథిలి మెడలో 3 ముళ్ళు వెయ్యాలి కదా, అదే కదా మన ప్లాను. అవునన్నా. వాడు బండికి 4 తాళాలు పెట్టి తిప్పడం చూస్తే ఎవడైనా వాడిని దొంగ అనుకోవాల్సిందే. నువ్వు సూపర్ అన్నా. సార్, బండి తాళం ఏదో తెలిసిపోయింది. ఓకే సార్. బామర్ది, బండి ఎలా ఉంది? సూపర్ సార్, ఫ్యాంటాస్టిక్ సార్, మార్వెలస్ సార్. అసలు కల్లో కూడా ఇలాంటి బండి నడుపుతాను అనుకోలేదు సార్. ఓకే ఓకే, కాకపోతే ఈ బండి నేను నీకు ఇచ్చానన్న విషయం మీ అమ్మకి మాత్రం చెప్పకూడదు. ప్రాణం పోయినా చెప్పండి సార్, మీకు మాట ఇస్తున్నాను కదా. వెరీ గుడ్, ఇంకేందుకు ఆలస్యం? బండి వేసుకుని సిటీ మొత్తం 100 రౌండ్లు కొట్టి ఎంజాయ్ చేసే. అలాగే సార్. రేయ్, ఆ ఇంట్లోకి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని రాపో, పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఓకే అన్నా, వెళ్తాం. మైథిలి,
నన్నే చీకొట్టి కాదంటావా? చూస్తుండవే. నీ తమ్ముడిని దొంగతనం కేసులో ఇరికించి మీ అమ్మ నోటితోనే మన పెళ్లి జరగాలనిపించి నీ మెళ్ళో తాళి కట్టకపోతే నా పేరు హల్వారాజే కాదు. యా, ప్లీజ్ కమ్. మైథిలి గారు, ఈరోజు నుండి మీరు వర్క్ చేయబోయే క్యాబిన్ ఇదో. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. రే గిరి, రే నిన్నేరా. చెప్పండి సార్. ఇక్కడ సీఈఓ నువ్వా నేనా? మీరే సార్, మీరే. మరి నువ్వేంట్రా, నువ్వే ఈ కంపెనీకి సీఈఓ అయినట్టు ఈ అమ్మాయికి అన్ని దగ్గరుండి చూపిస్తున్నావు? సారీ సార్, మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్స్ ఓకే. ఫస్ట్ తప్పు కాబట్టి క్షమించి వదిలేస్తున్నా. సి మిస్టర్ మైథిలి, చెప్పండి సార్. అంత రెస్పెక్ట్ అవసరం లేదు, కూర్చో. ఓకే సార్. నీకు తెలుసుగా వీడు మన పిఏ. తెలుసు సార్, కాకపోతే పిఏని వాడు వీడు అనడమే కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే పేరుకి పిఏ కానీ నా ఫ్రెండ్ కన్నా ఎక్కువ. అవునవును, అందుకే నేను సీఈఓ అని కూడా చూడకుండా ఏరా పోరా అంటుంటాను. ఏరా, నేను చెప్పింది కరెక్టేగా? నువ్వు చెప్పింది కరెక్టే, కాకపోతే అందరి ముందు అనుకు దొరికిపోతావు. అర్థమైందిలే, ఓవర్ చేయకు. హాయ్ ఉత్తమ్. హాయ్. ఏయ్, నేను ఉత్తమ్ని పిలిస్తే నువ్వు పలుకుతావేంటి? నువ్వు పిలిచింది ఉత్తమ్నే కదా, అందుకే పలికాను. సీఈఓ లాగా ఓవర్ యాక్షన్ చేయకు. రే, ఈ త్రిష ఏంట్రా నిజాలన్నీ బయట పెట్టేసేలా ఉంది. అవునరా, త్రిషకు అర్జెంటుగా మ్యాటర్ ఓపెన్ చేయాలి, లేదంటే అందరి ముందు మన ఇద్దరిని ఇరికించేస్తుంది. రే, త్వరగా పంచేరా బాబు. త్రిష, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇలా వచ్చావేంటి? నేను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నన్ను చూడాలనిపిస్తే వీడియో కాల్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఏం పర్వాలేదు, నువ్వు ఎంత బిజీగా ఉన్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేదాకా నీతోనే ఉండమని, నిన్నే అంటి పెట్టుకోమని సుహాసిని ఆంటీ మరీ చెప్పారు. కొంచెం గమ్ము తెలుసుకోవాల్సింది. ఎందుకు? బాగా అంటి పెట్టుకొని ఉండమన్నారు కదా, గమ్ము రాస్తే బాగా అంటి పెట్టుకోవచ్చని. ఏంటి జోకా? వెళ్ళి పనిచేసుకోబా. ఏంటండి సీఈఓ అని పట్టుకుని అంత తేలిగ్గా మాట్లాడుతున్నారు? సీఈఓనా? ఎవరు? నేనే. అదేంటి గిరి ఎందుకు మాట్లాడుతున్నాడు? త్రిష, నేను మీకు అర్థమయ్యేలా అన్నీ చెప్తానుగా. రా. అమ్మా, మీరు వేడివేడిగా కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఏదైనా ఓకే అండి. 5 minutesలో కాఫీ పంపిస్తాను, ప్రశాంతంగా తాగి అప్పుడు వర్క్ చేసుకోండి. సరే. అంత అయోమయంగా ఉంది. ఎవరు గిరి, ఎవరు ఉత్తమ్, ఎవరు సీఈఓ, ఎవరు పిఏ? అమ్మో, వీటి గురించి ఆలోచిస్తే నా బుర్ర పగిలిపోతుంది. మన పని మనం చేసుకుందాం. సారీ త్రిష, నిజాన్ని ఎక్కువ కాలం దాచలేమంటారు. అందుకే నా మనసులో ఉన్న నిజాన్ని మొదటిసారి నీకే చెప్పబోతున్నాను. ఏంటి నిజం ఉత్తమ్? నేను నిన్ను పెళ్లి చేసుకోలేను.
ఎందుకు చేసుకోలేవు? మీ ఇంట్లో వాళ్ళందరి ముందు నేనంటే ఇష్టం అని చెప్పావు కదా. ఆ రోజు రెస్టారెంట్లో కూడా అద్భుతం ఉన్నావు. అదంతా అబద్ధం త్రిష.